సోదర సోదరీమణులారా, మీరు స్వామి వివేకానందుని యొక్క అభిమాని అయితే చివరి వరకు తప్పకుండా ఈ వీడియోని చూడండి. బ్రతికినా చచ్చినా మీ సొంత శక్తి మీదనే ఆధారపడండి. ఈ ప్రపంచంలో పాపం అనేది ఏదైనా ఉందంటే అది బలహీనతే. బలహీనతను అన్ని విధాలుగా విడిచిపెట్టండి. ఎందుకంటే బలహీనతే పాపం, బలహీనతే మరణం. యువత మేల్కో. కొండంత అడ్డంకులు ఎదురైన ప్రతి యువతీ యువకుడు తమ జీవితంలో గొప్ప గొప్ప ఆదర్శాలను సాధించాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, చేపట్టిన పనుల్లో రంగురంగుల వెలుగులతో విజయాలను సాధించాలని, కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటారు. ఈ కోరిక నిజంగానే అద్భుతమైనది, అమోఘమైనది. నిజమైన యవ్వనానికి అది చిహ్నం. అదే లేకపోతే జీవితం అర్థం లేనిదిగా, పనికిరానిదిగా, విసుగు పుట్టించేదిగా తయారవుతుంది. యువత ఎల్లప్పుడూ అభ్యుదయ భావాలతో ముందుకు సాగాలి. తాము జీవితంలో సాధించాలనుకున్న దానికన్నా తక్కువైన దానితో ఎన్నటికీ ఎప్పటికీ తృప్తి పడకూడదు. ముందుకు సాగకుండా నిలిచిపోయిన జీవితం మరణానికి సంకేతం. ముందుకు పో, ముందుకు పో, క్షణకాలమైనా వెనక్కి తిరిగి చూడవద్దు అని మహాత్ములు మనకు ఉత్సాహాన్ని ఇచ్చారు. లేండి, మేల్కోండి, మీ గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అని వివేకానంద స్వామి పలికిన ఉత్తేజకరమైన మాటలు యువత మనస్సులో రాత్రింబవళ్ళు మెదలాలి. మీరు విజయాన్ని సాధించే తీరాలి. నిస్పృహ చెందవలసిన పని లేదు. మీ శక్తి నీరు గారిపోవలసిన పని లేదు. మీ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన శక్తి, అనంతమైన శక్తి మీలోనే ఉంది. మీరు ఏది కావాలనుకుంటే దాన్ని సాధించగలరు. మీలో అటువంటి శక్తి ఉందని మీకు తెలియకపోవచ్చు. మీలో ఉన్న శక్తిని, మీలో దాగి ఉన్న శక్తిని, అనంతమైన శక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మేలుకొని పైకి లేవండి. సంకల్పించడానికి నడుం కట్టండి. సాధించాలని సంకల్పించుకోండి. పరిపూర్ణత్వాన్ని సాధించండి. స్వామి వివేకానంద చెప్పిన ఉత్తేజభరితమైన మాటల్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. లేచి నిలబడి ధైర్యంగా బలంగా ఉండండి. బాధ్యత మొత్తాన్ని మీ భుజాల మీద వేసుకోండి. మీ తలరాతలకు సృష్టికర్త ఎవరో కాదు, మీ తలరాతలకు సృష్టికర్త మీరే అని గుర్తుంచుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా వివేకానంద స్వామి జ్ఞానాన్ని ప్రబోధించడానికే ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.